Rama Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. जय राधा गोविंद राधा गोविंद राधे, जय निताई गौरंग जय निताई गौरंग, निताई गौरंग जय निताई गौरंग। जय लक्ष्मी नरसिंह जय अनंत दे, लक्ष्मी नरसिंह जय अनंत दे। जय जय प्रभुपाद 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 प्रभुपाद। जय जय गुरुदेव प्रभुपाद गुरुदेव प्रभुपाद। निताई गौर हरि बोल हरि बोल हरि बोल, निताई गौर हरि बोल। హరే కృష్ణ గోల్డ్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శనహారతి జరుగుతుంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోండి. హరే కృష్ణ. Samasitam Buddha Sura
హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్య సత్సంగ స్పీకర్ శ్రీమాన్ సహదేవ సకదాస ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఐక్య విద్య డైరెక్టర్. ఈరోజు క్లాస్ టాపిక్ మీది ఏ స్వభావం, త్రిగుణాలు. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివ సది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా గోవింద కి జై. గౌరంగ కి జై. సిందే భగవాన్ కి జై. ప్రభుపాద కి జై. హరే కృష్ణ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనది ఏ స్వభావం. మనకి 3 గుణాలు ఉన్నాయి ప్రకృతిలో అన్నమాట. సో దీని ప్రకారం చూస్తే మన స్వభావం ఏమిటి? ఇదొక చాలా గొప్ప సైన్స్ అన్నమాట. ఇప్పుడున్న సైన్స్ కన్నా కూడా చాలా గొప్ప సైన్స్. కరెంట్ సైన్స్ అనేది ఎందుకు మనిషి స్వభావం ఈ రకంగా ఉన్నది అని అంత క్లియర్గా చెప్పలేదు అన్నమాట. ఇప్పుడు మనకి మన ఇంట్లో కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో స్వభావం అన్నమాట. ఒకళ్ళు శాంతంగా ఉంటారు, ఒకళ్ళు కోపంగా ఉంటారు, ఒకళ్ళు లేజీగా ఉంటారు, పొద్దున్న లెగరు, చెప్పిన పని చేయరు, ఒకళ్ళు బాగా చేస్తూ ఉంటారు. అలాగే చూసామనుకో, మన యొక్క సొసైటీలో కూడా చాలా మంది జనాలు ఉంటారు. మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు అనుకోండి, అందులో ఒక 400-500 ప్రజలు ఉంటారు అన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కో స్వభావం. అలాగే మన దేశంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఒక్కొక్క స్వభావం కూడా, ఒకరి స్వభావం ఇంకో స్వభావంతో ఎప్పుడు కూడా మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్గా అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎందుకంత యునిక్ బిహేవియర్, డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది రకరకాల స్వభావాలు అనేది సైన్స్ అనేది అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్నమాట. కానీ భగవద్గీత ఈ యొక్క విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది అన్నమాట. ఈ త్రిగుణాలు అనే సిద్ధాంతం ద్వారా మాట్లాడింది. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను ఈ శ్లోకం చూపిస్తాను. దాన్ని మనం పఠించి ముందుకెళ్దాం. మనం ఇది భగవద్గీత 14వ అధ్యాయం 5వ శ్లోకం మాట. నేను చెప్తాను, అంతపాటు చెప్పండి. సత్వం సత్వం రజస్తమయతి రజస్తమయితి సత్వం రజస్తమయతి సత్వం రజస్తమయితి గుణాః గుణాః ప్రకృతి ప్రకృతి సంభవాః సంభవాః గుణా ప్రకృతి సంభవాః గుణః ప్రకృతి సంభవాః గుణా ప్రకృతి సంభవాః గుణః ప్రకృతి సంభవాః నిబధ్నంతి నిబధ్నంతి మహాబాహో మహాబాహో నిబధ్నంతి మహాబాహో నిబధ్నంతి మహాబాహో నిబధ్నంతి మహాబాహో నిబధ్నంతి మహాబాహో దేహే దేహే దేహినమవ్యయం దేహినమవ్యయం దేహే దేహినమవ్యయం దేహే దేహినమవ్యయం దేహే దేహినమవ్యయం దేహే దేహినమవ్యయం సత్వం రజస్తమయితి సత్వం రజస్తమయితి
గుణ ప్రకృతి సంభవాః. గుణ ప్రకృతి సంభవాః. సో భక్తులందరూ కూడా మీలో మీరు రిపీట్ చేస్తుండండి. నిబధ్నంతి మహాబాహో నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. దేహే దేహినమవ్యయం. దీని యొక్క అనువాదం, ప్రభుపాద అనువాదం శిల ప్రభుపాదకి. జై. భౌతిక ప్రకృతి 3 గుణాలను కలిగి ఉంటుంది. సత్వ, రజో మరియు తమో గుణాలు. సో 3 గుణాలు అన్నమాట. సత్వగుణము, రజోగుణము మరియు తమో గుణము. ఓ మహాబాహుడైన అర్జున, నిత్యుడైన అవ్యయుడైన జీవుడు ప్రకృతితో సంపర్కంలోకి వచ్చినప్పుడు అతడు ఈ గుణాల చేత శరీరంలో బంధింపబడతాడు. సో ప్రకృతిలో ఈ రకంగా 3 గుణాలు ఉంటాయండి. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఏంటి ఆ గుణాలు ఏమిటి, వాటి యొక్క పద్ధతులు ఏ రకంగా ఉంటాయి అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం అన్నమాట. కానీ ముఖ్యంగా 3 గుణాలు ఉంటాయి అన్నమాట. 3 క్వాలిటీస్ మాట ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ, జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి కిందకి వచ్చినప్పుడు, దిగజారి కిందకి వచ్చినప్పుడు, ఈ గుణాల చేత అతనికి సంపర్కంలోకి వచ్చి, సో ఆ గుణాలతో శరీరంలో సంపూర్ణంగా బంధిపడతారన్నమాట. ఎలాగైతే జైల్లోకి వెళ్తే ఒక సెల్లో పెట్టేసేసి లాక్ వేస్తారు, అదే రకంగా ఎప్పుడైతే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వస్తామో, ఈ భౌతిక ప్రపంచం జైలు మాట. మళ్ళీ జైల్లో గొలుసులతో కట్టినట్టు మనకి ఈ రకంగా ఈ 3 గుణాల చేత మనం బంధింపడతామన్నమాట సంపూర్ణంగా. ఈ రకంగా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చెప్తున్నారు అన్నమాట. ఈ యొక్క త్రిగుణాల గురించి మనకి భగవద్గీతలో ఒక చాప్టరే ఉన్నదన్నమాట, ప్రత్యేకించి 3 modes of materialization అని చెప్పేసి మాట. అంతేకాకుండా వేరే చాప్టర్ లో కూడా శ్రీకృష్ణ భగవాన్ వారు ఎన్నో కోణాల్లో ఈ యొక్క గుణాల గురించి చెప్తూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే, ఈ గుణాలను సరిగ్గా అర్థం చేసుకుని మనం జీవిస్తే మనకి ముక్తి లభిస్తుందంట. కేవలం ఈ గుణాలు కరెక్ట్గా అర్థం చేసుకుని దాని ప్రకారం మనం జీవిస్తే గనక మనకి ముక్తి లభిస్తుందటండి. అంత గొప్ప జ్ఞానం, అంత ముఖ్యమైనది ఈ గుణాలు అర్థం చేసుకోవడం అన్నమాట. సో కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి గుణాలని, లేకపోతే మనం వీటి ద్వారా బంధించబడతాం సంపూర్ణంగా అన్నమాట. సో భావము, జీవుడు ఆధ్యాత్మిక స్వభావుడు, అతీతుడు కావడం వల్ల అతనికి ఈ భౌతిక ప్రకృతితో ఎటువంటి సంబంధం లేదు. ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన వాళ్ళం అంతా కూడా మాట భౌతిక ప్రపంచంతో మనకి యాక్చువల్ సంబంధం లేదు చెప్పాలంటే. అయినప్పటికీ అతడు భౌతిక ప్రపంచం చేత బద్ధుడు కావడం వలన భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాల ప్రభావానికి లోనై పనిచేస్తాడు. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తాడో, బద్ధుడు అవుతాడో, ఆ ప్రభావానికి లోనై దాని ప్రకారం పనిచేస్తూ ఉంటాడు అనమాట. ఏ గుణం ప్రభావం బాగా ఉంటే దాని ప్రకారం పనిచేస్తూ ఉంటాడు అనమాట. సో జీవులు ప్రకృతి యొక్క వివిధ గుణాల ఆధారంగా విభిన్న రకాల శరీరాలను కలిగి ఉండటం చేత వారు ఆయా స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తించడానికి ప్రేరేపించబడతారు. ఓకే, సో ఈ రకంగా మనకి ఈ గుణాలు ఏదైతే గుణంతో మనకి సంపర్కం అయి ఉంటామో, ఏ గుణమైతే మనలో బాగా ఉంటుందో, ఓకే, సో దాని ప్రకారం మన శరీరం వస్తుందన్నమాట. రజోగుణం బాగా ఉందనుకోండి, సో ఆ రజోగుణ పనులు చేసే శరీరం వస్తుందన్నమాట. సో దాని ప్రకారం అటువంటి పనులు చేస్తూ ఉంటామన్నమాట మనం. సో లోకంలో కనిపించే రకరకాల సుఖ దుఃఖాలకు ఇదే ప్రధాన కారణము. సో కాబట్టి ఈ తప్పుడు గుణాల్లో కొన్ని వెళ్తే గనక అప్పుడు మనకి దుఃఖాలు లభిస్తూ ఉంటాయి జీవితంలో అన్నమాట అండి. సరైన గుణాల్లోకి ఉంటే గనక మనకి సుఖాలు ఉంటాయి. సో కాబట్టి లోకంలో కనిపించే రకరకాల సుఖ దుఃఖాలకు ఇదే కారణము. చూసారా,
సో చాలా సైంటిఫిక్ గా విషయాలు ఉందో చెప్పబడితే తర్వాత చెప్తాను నేను. ఈ గుణాలు 3 గుణాలు అన్నమాట. ఎలాగైతే మనకి వాట్ ఆర్ ద బేసిక్ కలర్స్ అని చెప్పగలరా? వాట్ ఆర్ ద బేసిక్ 3 కలర్స్? ఎల్లో, బ్లూ, రెడ్ ప్రభు. రెడ్, గ్రీన్, బ్లూ ప్రభు. ఆర్జీబీ రెడ్, గ్రీన్, బ్లూ మాట. యాక్చువల్గా అన్ని కలర్స్ కూడా ఈ 3 కలర్స్ యొక్క కలయికే. రకరకాల పర్సంటేజెస్ లో ఈ యొక్క కలర్స్ కలిపితే గనక వేరే కలర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బేసిక్ కలర్స్ వచ్చేసి ఆర్జీబీ, రెడ్, గ్రీన్, బ్లూ. సో అదే రకంగా సత్వగుణము, రజోగుణం, తమో గుణం మాట చాలా క్లియర్ గా మారుతుంది. సో మిగతా గుణాలన్నీ కూడా దీని నుంచి కాంబినేషన్స్ మొత్తం అంతమాట. మీరు పెయింట్ షాప్కి వెళ్ళారనుకో, యాక్చువల్గా మీకు రకరకాల పెయింట్స్ చూపిస్తారనమాట. ఒక 100 రకాల పెయింట్ కలర్స్ చూపిస్తారనమాట. కానీ అన్ని వాళ్ళ దగ్గర రెడీగా ఉండవు. వాళ్ళ దగ్గర కొన్ని బేసిక్ కలర్స్ ఉంటాయంటే, ఓకే, 3-4 కలర్స్ ఉంటాయి అంతే అన్నమాట. సో ఆ కలర్స్ తీసుకుని ఆ కలర్స్ రకరకాల పర్సంటేజ్ లో కలిపితే మనకి అనుకున్న అడిగిన కలర్ వస్తుంది అన్నమాట. సో అదే రకంగా మనకి ప్రపంచంలో ఉండే అందరి గుణాలు కూడా, మీ గుణము, నా గుణము, అందరి గుణాలు కూడా ఈ 3 గుణాలే కలయిక అన్నమాట. సో ఇందులో డీటెయిల్స్ ఎగ్జాక్ట్ గా మీకు ఇప్పుడు వివరిస్తాను చూడండి అందరూ కూడా ఒకసారి. సో ప్రకృతి యొక్క గుణాలు ఈ రకంగా ఆత్మ. సో భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు ఈ యొక్క రింగును చూసారా, గోల్డెన్ కలర్, ఇది మనం సత్వగుణం అనుకోవచ్చు మాట. రెడ్ కలర్ అనేది రజోగుణం అనుకోవచ్చు. ఈ యొక్క బ్లూ కలర్ అనేది తమోగుణం అనుకోవచ్చు మాట. ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలోకి వస్తామో ఈ రకంగా ఈ గుణాల చేత మనం బంధింపడతాం అన్నమాట. శాశ్వతమైన జీవుడు భౌతిక ప్రకృతితో సంబంధంలోకి వచ్చినప్పుడు ఈ 3 గుణాల చేత బంధింపడతాడు. సో సత్వగుణ లక్షణాలు ఏమిటి? స్వచ్ఛమైనది, ప్రకాశవంతమైనది, ఆనందం మరియు జ్ఞానంతో కూడినది. దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది చూసారు? 3 గుణాలు. ఇది చాలా స్వచ్ఛమైనది, ప్రకాశవంతమైనది. ఇందులో 2 గుణాలు చాలా ముఖ్యం అన్నమాట. ఆనందం మరియు జ్ఞానంతో కూడినది అన్నమాట. ఎప్పుడైతే మనం సత్వగుణంలో ఉంటామో మనకి అప్పుడు ఆనందంగా ఉంటాం అన్నమాట. మనకి సంపూర్ణ జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో సత్వగుణం లేవనుకోండి, మనకి ఆనందం ఉండదు, మనకి చెప్పే విషయాలు అర్థం కాకూడదు అన్నమాట. జ్ఞానం అనేది మనకి పనిచేయదు ప్రాపర్గా అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క సత్వగుణం ఉండడం చాలా ముఖ్యం. సో భక్తులు అనేవారు కనీసం ఈ యొక్క సత్వగుణంలో ఉండాలి ఖచ్చితంగా అన్నమాట. అప్పుడు మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. మన భగవద్గీత, భాగవతం కానీ ఇటువంటి విషయాలు అర్థమవుతాయి. భగవంతుని అర్థం చేసుకోవాలంటే అది చాలా ఉన్నతమైన జ్ఞానం అన్నమాట. ఓకే, అటువంటి ఉన్నత జ్ఞానం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా సత్వగుణం మాత్రం అర్థం చేసుకోగలం అన్నమాట అన్ని కూడా. కాబట్టి సత్వగుణం చాలా ముఖ్యం. సో దీనికి ప్రభావం ఏంటి? ఇంకా జ్ఞానం పెరుగుతుంది దాని ద్వారా. ఫలితం ఏమిటి? పాప కర్మల నుండి విముక్తి, పవిత్రత. మనం చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతూ ఉంటాయి అన్నమాట. మనం పవిత్రంగా జీవిస్తాం సత్వగుణంలో ఉంటే. ఓకే, సో ఇది సత్వగుణం యొక్క లక్షణాలు అన్నమాట, ప్రభావం మరియు ఫలితం అన్నమాట. అలాగే ఇక్కడ రజోగుణం చూద్దామట. ఈ రజోగుణం ఉంటే గనక మనకి అంతులేని కోరికలు మరియు ఆశలు. ఓకే, సో ఎన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు మాట. సో అది రజోగుణం యొక్క లక్షణం మాట. ఇంకా తీవ్రమైన అనుబంధము, అటాచ్మెంట్ మాట బాగా. సో దీనికి మూలం ఈ రకంగా వస్తుందన్నమాట. దాని లక్షణం ఈ రకంగా ఉంటాయి. తీవ్రమైన అనుబంధము, అటాచ్మెంట్, బాగా అటాచ్మెంట్ అన్నమాట. నిరంతర ప్రయత్నము, అదుపులేని కోరిక. ఓకే, సో మచ్ హ్యాంకరింగ్ అన్నమాట. నేను పట్టుకుంటే నాకు లభించాలి, నేను కోరుకుంది ఖచ్చితంగా నాకు దక్కాలి. ఎంతో అటాచ్మెంట్ అన్నమాట. ఈ యొక్క అటాచ్మెంట్ అనేది అంటే అనుబంధం అనేది బాగా
ఎక్కువైపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే కోరిక తీరదో మనకు వచ్చేది కోపం. ఓకే, స్ట్రాంగ్ డిజైర్, బలీయమైన కోరిక ఏంటంటే ఆ కోరిక తీరకపోతే ఏంటంటే కోపం వస్తుంది మనకు. సో మనం ఎప్పుడైనా మనం కోపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం రజోగుణంలో ఉన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, భౌతిక ఫలాపేక్షతో కూడిన కర్మలచే బంధనము. సో దాని ద్వారా మనం తప్పులు చేస్తూ ఉంటామన్నమాట. ఆ తప్పులు చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ కర్మల ద్వారా, ఆ పాపాల ద్వారా మనం బంధనం అవుతాం మన జీవితంలో. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవితంలో జీవించాలి. సత్వగుణంలో ఉండి జీవించాలి. రజోగుణానికి పోయామనుకో, కోపాలు, తాపాలు, పగలు, ఎలాంటి జోలికి పోయామనుకో, దాని ద్వారా మనం చేసే పనులకి మనం కర్మల చేత బంధింపబడి ఉంటాం అన్నమాట ఖచ్చితంగా. సో దీని ద్వారా ఫలితం ఏమిటి? దుఃఖము మరియు అత్యాస వృద్ధి. ఓకే, సో దాని ద్వారా ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటంటే ఎప్పుడు సఫరింగ్ మాట, బాధలు, దుఃఖము, ఇంకా ఇంకా పెరుగుతుంటే ఆశలు మాట, మళ్ళీ పనులు చేస్తూ ఉంటాం, ఈ సైకిల్ మాట. ఓకే, సో ఆశ ఇంకా పెరుగుతుంది, మనం ఇంకా దాని ప్రకారం అనుబంధం పెంచుకుంటాము, ఇంకా ప్రయత్నం చేస్తాము, ఇంకా కోట్లు పెరుగుతూ ఉంటాయి, ఇంకా తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, దాని ద్వారా మనకి ఇంకా దుఃఖాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ రజోగుణం అనేది చాలా డేంజరస్ అన్నమాట. ఇటువంటి గుణాల దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే మూడవ గుణం మాట, ఏంటో మూడవ గుణం చూసామంటే తమో గుణం. మూలం ఏంటి? అజ్ఞానం నుంచి పుడుతుందన్నమాట. మనకి ఎప్పుడైతే జ్ఞానం లేదో వచ్చేది మన తమో గుణం అన్నమాట. కొంతమంది ప్రజలు ఉంటారన్నమాట, వాళ్ళకి భగవంతుడు తెలియదు, భక్తి తెలియదు, ఈ రకంగా జీవిస్తూ ఉంటారు సంపూర్ణంగా అన్నమాట. అలాగే జీవిస్తూ ఉంటారు అన్నమాట. సో అటువంటి వారు అటువంటి లక్షణాలు అన్నమాట. స్థితి, దేహదారులందరికీ భ్రాంతి మరియు చీకటి. వాళ్ళు ఇప్పుడు ఇల్యూజన్, ఏ సత్యము ఏది అసత్యం అని తెలియదు అన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కూడా చీకటిలో జీవిస్తూ ఉంటారు అన్నమాట, అజ్ఞానంలో జీవిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు లక్షణాలు బద్ధకం, నిద్ర మరియు పిచ్చితనం. సో చాలా మందికి బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకం ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తమో గుణం యొక్క ప్రభావం అన్నమాట. లక్షణాలు అన్నీ కూడా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. మనం సాధారణంగా ఎంతసేపు నిద్రపోవాలి ఎవరు చెప్పగలరా? భగవద్గీత కూడా చెప్తారు ప్రభు, 6 గంటలు. Yes. So 6 hours of sleep is sufficient మాట. ఓకే, 6 hours of good sleep మనకి కావాలి ఖచ్చితంగానే, అంతమించి అవసరంలా. దీనికి ఫలితం ఎలా ఉంటుందంటే మూర్ఖత్వం మరియు భ్రాంతి వృద్ధి, ఇంకా ఫూలిష్నెస్ పెరుగుతుంది బాగా మాట. ఫూలిష్నెస్ అండ్ దెన్ ఇల్యూజన్ మాట. మనకి చాలా మంది ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు అన్నమాట. ఎక్కువసేపు పడుకుంటుంటే ఏమవుతుందంటే కొంతమంది 6 గంటల మించి 8 గంటలు, ఇంకా 10 గంటలు, 12 గంటలు, ఇంకా లేకపోతే వాళ్ళు రోజు లెగరు మాట కొంతమంది. ఓకే, అంటే అంత శాతం వారు ఆ యొక్క గుణంలో పూర్తిగా నిమగ్నం ఉన్నారన్నమాట వాళ్ళు. ఓకే, సో కాబట్టి ఇటువంటి త్రిగుణాలు మన ప్రకృతిలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి, మనలో ఉన్నాయి, మన బయట ఉన్నాయి, ఎవ్రీవేర్ ఉన్నాయన్నమాట. ఫుడ్, ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుల వారు ఈవెన్ ఆహారం కూడా రకరకాలు ఈ 3 గుణాలు ఉంటాయి అన్నమాట. సత్వగుణ ఆహారం ఏంటంటే మనకి పండ్లు, ఈ వెజిటేరియన్ ఫుడ్స్, ఇవన్నీ అన్నమాట సత్వగుణం. రజోగుణం ఏంటంటే బాగా కారము, ఉప్పు, ఓకే, అలాగే ఇటువంటి పొల్లన, ఇటువంటి రకాలు ఫుడ్స్ అన్ని కూడా రజోగుణంకి వస్తాయన్నమాట. అటువంటి ఫుడ్స్ తిన్నాం అనుకో మనం కూడా అదే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటామట. అదే రకంగా తమో గుణం. తమో గుణం అంటే నాన్ వెజ్ ఫుడ్స్ కానీ, బాగా స్టోర్ చేసి
తినే కానీ మన ఫ్రిడ్జ్ లో పెట్టి చాలా కాలం ఉంచి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అటువంటి ఫుడ్స్ తినడం ద్వారా, అటువంటి నాన్ వెజ్ ఫుడ్స్ కానీ ఇటువంటి ఫుడ్స్ తినడం ద్వారా మనం ఏమవుతుందంటే మనకి తమో గుణంలో ఉంటామన్నమాట. కాబట్టి ఈ యొక్క రజోగుణం అనేది తమో గుణం అనేది నీచమైన గుణాలు అన్నమాట. వాటి నుంచి దూరంగా ఉంటే మన సత్వగుణంలో ఉండాలన్నమాట. సత్వగుణంలో ఉండాలి అంటే మనకి ఏంటి మార్గం అంటే మనకి ఈ యొక్క కృష్ణ చైతన్య సాధన, ఎప్పుడైతే మనం హరే కృష్ణ మంత్ర జపం చేస్తూ ఉంటామో, భగవద్గీత చదువుతూ ఉంటామో, మంచి జ్ఞానము, ఆ యొక్క భగవంతునితో మనకి సాంగత్యము, మనకి ఆనందం లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఆనందం మరియు జ్ఞానము అనేవి సత్వగుణ లక్షణాలు అన్నమాట. అదే రకంగా మనం ప్రతిరోజు స్నానం చేయడం కానీ, మన ప్రదేశాలు అనేవి శుభ్రంగా ఉంచుకోవడం కానీ, మనం ప్రసాదం స్వీకరణ కానీ, వెజిటేరియన్ ఫుడ్ మన భగవంతు కుక్ చేసి ఆయన భగవంతునికి ఆఫర్ చేసి తీసుకోవడం ద్వారా మనం సత్వగుణంలో ఉంటాం. సో ఇంకా రజోగుణం అంటే ఏంటి గుణం చెప్పగలరా? ఇంత డిస్కస్ చేశాం కదా. రజోగుణం అంటే ఏంటి, ఏం లక్షణాలు ఉంటాయి? అత్యున్నతమైన కోరికలు ఉంటాయి ప్రభు. కోరికలు అవి నెరవేరినప్పుడు కోపం వస్తుంది. ఎస్ ఎస్. సో రజోగుణం అంటే బాగా అటాచ్మెంట్ అన్నమాట, బాగా అనుబంధం. దానివల్ల వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. దాని ద్వారా వారికి ఆ ఫలితం పాపాలు లేదా పుణ్యాలు ఇలాంటివన్నీ కూడా, పాపాలు ప్రత్యేకించమాట, అటువంటి ఫలితం వచ్చి వాళ్ళు అనుభవిస్తూ ఉంటుంది దాని ద్వారా అన్నమాట. ఇంటెన్స్ ఎండేవర్, మనకి అత్యాహార ప్రయాసశ్చ, మన భక్తులు ఎప్పుడు కూడా ప్రయాస దాన్ని పోకూడదు మరి ఎప్పుడు కూడా. మనం అత్యంతమైన ప్రయాస అన్నమాట. మనం భగవంతుని భారం వేసి మన డ్యూటీ మనం చేయాలి అంతే అన్నమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మన ఫలితం అనేది మన చేతిలో ఉండదు మాట ఎప్పుడు కూడా. మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్రయత్నం చేసేస్తే, చాలా ఎక్కువ ప్రయత్నం చేసేస్తే, అత్యధికంగా చేసేస్తే మన ఫలితం వచ్చేస్తుందని చెప్పి అనుకుంటాం అన్నమాట. కానీ రాదు ఆ రకంగా. అని కృష్ణుడు చెప్తున్నాడు, మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్. ఆ ఫలితం నీ చేతుల్లో లేదు. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడండి, ఎగ్జామ్ బాగా రాస్తాడు, ఆ కరెక్షన్ చేసే వ్యక్తి ఆయన సరిగ్గా చూడలేదు పేపర్ మాట, ఆయన మూడ్ బాగాలేదు, సో తక్కువ మార్కులు వేసాడు అన్నమాట. చాలా జరుగుతుంది ఆ రకంగా. అందుకే మళ్ళీ పేపర్ రీకరెక్షన్ పంపిస్తూ ఉంటారు చాలా మంది మాట అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి చాలా సార్లు ఫలితాలు మన చేతుల్లో ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతుని భారం వేసి మన డ్యూటీ చేసి దానికి వదిలేసేయాలి అంతే. ఈ రకంగా చేసేవాళ్ళు తెలివైన వారు అన్నమాట. లేదు నేను సాధించేస్తాను, నన్ను ఏదో చేసి నేను ప్రతీకారం తీసుకుంటాను, నేను రాత్రి పగలు మాట, కోపాలు తాపాలు, ఓకే నేను ఖచ్చితంగా వాళ్ళని తొక్కేస్తాను, నేను ఖచ్చితంగా వాళ్ళని ఏదో చేస్తాను నేను అనే భావంతో వెళ్తున్నారు అనుకో, అది అజ్ఞానం. మనం ఎప్పుడూ కూడా వెళ్ళాల్సింది గురు, సాధు, శాస్త్ర. ఓకే, మన గురువు గారు ఏం చెప్పారు, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, భగవద్గీత భాగం చెప్తున్నాయి, మన సాధువులు ఏం చెప్తున్నారు. ఓకే, సో ఈ విషయాలు అర్థం చేసుకుని ఆ జ్ఞానం ద్వారా ముందుకెళ్ళి ఎప్పుడు కూడా మనం శాస్త్ర చక్షుషు, మనకి కళ్ళు ఉంటాయి కదా, మనం సాధారణంగా మనం భౌతిక కళ్ళతో చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ దేర్ సంథింగ్ కాల్ శాస్త్ర చక్షుషు, అంటే శాస్త్రంతో కూడిన కళ్ళు మాట. అవన్నీ కూడా అంటే శాస్త్రం ఏం చెప్తుందో దాని ద్వారా మనం లోకాన్ని చూడాలన్నమాట. అది అప్పుడు మీరు సత్యం అర్థం చేసుకుంటారు. ఎప్పుడు కూడా జీవితంలో సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి గురు, సాధు, శాస్త్రం, ఓకే ఈ ప్రమాణాల ద్వారా, దీని ద్వారా మనం చూస్తే గనక ఒక విషయాన్ని, దాని యొక్క సత్యాన్ని అర్థం చేసుకుంటాం అన్నమాట. అలా కాకుండా నా మనసుకి ఏం లభిస్తే నేను అదే కరెక్ట్గా భావిస్తాను, నాకు ఆ విషయం అంటే చాలా అటాచ్మెంట్, నాకు ఆ వ్యక్తి అంటే చాలా అటాచ్మెంట్, ఎలాగైనా సరే నేను సాధిస్తాను, నేను కోరుకున్నది ఖచ్చితంగా నేను సాధిస్తాను
ఆయన కోసం ఏమైనా చేస్తాను నేను, లేదా ఆమె కోసం ఏమైనా చేస్తాను నేను అని చెప్పేసి మనం ముందుకు వెళ్తున్నాం అంటే రజోగుణం అన్నమాట. దాని ద్వారా మనం ఎన్నో అపరాధాలు చేస్తూ ఉంటాము, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము, మనకి మనసు ప్రశాంతత పోతుంది, మనకి దుఃఖం లభిస్తుంది, ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి మాట జీవితంలో. మన లైఫ్ అనేది ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్, ఎన్నో ఆందోళనలు, భయాలు వాటితో నిండిపోయింటాయి మొత్తం అంతా అన్నమాట. కాబట్టి మనలో చాలా మందికి ఈ రజోగుణం ఉన్నది బాగానే ఉంటుంది కూడా. ఎందుకంటే మనం సత్వగుణంలో చేయాల్సిన పనులు సంపూర్ణంగా చేయట్లేదు కాబట్టి. ఓకే, కానీ మన ఈ స్వభావాన్ని మార్చుకోవచ్చు. స్వతహాగా మనలో రజోగుణం ఉన్నప్పటికీ మనం సరైన పద్ధతుల ద్వారా, అంటే గురు సాధు శాస్త్ర చెప్పే జ్ఞానం అర్థం చేసుకుని, ఆ మంచి మాటలు అర్థం చేసుకుని, ఓకే, మన సాధన బాగా చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే హరే కృష్ణ మంత్రం శుద్ధంగా మనం జపం చేస్తూ, ప్రసాదాన్ని స్వీకరిస్తూ, ఇటువంటి పద్ధతి ద్వారా మనం మన గుణాన్ని మించి మనం ఉత్తమ గుణంలోకి వెళ్ళొచ్చు అన్నమాట. స్వతహాగా మనకి రజోగుణం తమోగుణం ఉన్నప్పటికీ ఈ గుణాన్ని దాటుకుని మనం సత్వగుణానికి వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, సో కాబట్టి భక్తులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ అన్నమాట. మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని ఈ యొక్క ప్రభావాలకి, ఈ రజోగుణ ప్రభావాలకి ప్రత్యేకించి ఎక్కువ లోనవ్వకూడదు అన్నమాట జీవితంలో. మనం ఒకసారి ఒక రైతు ఉన్నాడనమాట. ఆ రైతు ఇంటికి ఒక వ్యక్తి వస్తారన్నమాట. ఆయన చాలా తెలివైన అనమాట. ఆయన చాలా ధనవంతుడు కూడా. అని ఆయన చేతికి ఒక వజ్రపు ఉంగరం ఉంటుందన్నమాట. సో మాటకి ఇది ఏంటి అంటే, ఇది వజ్రం అంటారు దీన్ని. ఇది ఇంత ముక్క మన దగ్గర ఉంటే చాలు, ఇంకా ధనికవంతులు కింద లెక్క మొత్తం అంతా కూడా. బోలని డబ్బు వస్తుంది, అన్ని కష్టాలు పోతాయి, ఇది చాలా విలువైనది చెప్తారన్నమాట. ఇది ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి అంటే, ఎక్కడెక్కడ అడవుల్లో గనులు ఉంటాయి, అవి తవ్వితే రకరకాల దేశాల్లో, రకరకాల ఖండాల్లో ఉంటాయి, వాటిని వెతికి పట్టుకోవాలి. అప్పుడు మనకి లభిస్తే కనుక ఇంక మన ధనవంతులను సంపూర్ణంగా, ఏ కష్టాలు ఉండవు మనకి, ఫుల్ హ్యాపీ అని చెప్తారన్నమాట ఆయన. సో దాంతో ఈ యొక్క రైతుకి మంచి కోరిక వస్తుందన్నమాట. ఎలాగన్నా సరే ఈ వజ్రాలను పట్టుకోవాలి, వజ్రాలు గనులు ఎక్కడున్నాయో పట్టుకోవాలి, ఒకటి కాదు నాకు చాలా వజ్రాలు కావాలి అని చెప్పేసి ఆయన కోరిక మొదలవుతుందన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, తన ఊర్లో తన పొలం ఉన్నదన్నమాట. సో ఆ పొలం మొత్తం అమ్మేస్తాడు, కుటుంబాన్ని వాళ్ళ బంధువుల సమక్షంలో పెట్టేసేసి ఈ వజ్రాల వేట కోసం బయలుదేరుతాడు అన్నమాట ఆయన. సో బయలుదేరి రకరకాల రాష్ట్రాలు వెళ్తాడనమాట, దొరకదు. తర్వాత రకరకాల దేశాలకు వెళ్తాడు. మనకి చైనా, రష్యా, ఆఫ్రికా, రకరకాల ఖండాలు కూడా వెళ్తాడనమాట ఆయన. అక్కడ పాపం ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది, చాలా సరిగ్గా ఫుడ్ దొరక్క, సరైన విధంగా అతనికి కేర్ లేక ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతుందన్నమాట. తిరిగి రకరకాల చోట్ల తవ్వి వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుని మొత్తం జీవితం రకంగా అయిపోతుంది మొత్తం అంతమాట. దేశం కాని దేశము, భాష కాని భాష, తిండి కాని తిండి, సో రకరకాల ప్రదేశం తిరుగుతారు మొత్తం అంతమాట. ఇంకా తిరిగి ఎక్కడా దొరక్క చివరికి అతను మళ్ళీ భారతదేశంకి వస్తారనమాట, తన గ్రామానికి వస్తారనమాట. వచ్చి అక్కడ చనిపోతారనమాట ఆయన. సో చనిపోయిన అతను అమ్మాడు కదా, ఆ అమ్మని వ్యక్తి వచ్చేసి ఒకసారి తన పొలం దున్నుతుంటే ఒక మంచి స్టోన్ దొరుకుతుందన్నమాట, షైనింగ్, బాగా కాంతివంతంగా కనబడుతుంది అనమాట. ఇది బాగుంది అని చెప్పేసి ఆ ఇంత సైజు రాయి ఉంటుంది అనమాట. ఆ రాయి తీసుకుని తన ఇంట్లో అక్కడ షోకేజ్లో పెట్టుకుంటాడు అనమాట. మళ్ళీ ఆ ధనవంతుడు ఫస్ట్ వచ్చారు కదా, ఆ ధనవంతుడు వస్తారనమాట. వచ్చి చూసి, నీకు ఈ యొక్క భూమి అమ్మిన ఆ రైతు తిరిగి వచ్చాడా అని చెప్పి అడుగుతారనమాట. లేదు అని చెప్పి అంటాడు అనమాట. ఎందుకు అంటే,
నేను అతనికి వజ్రం కోసం చెప్పాను, ఇది వజ్రం అని చెప్తారన్నమాట. అవునా, నీకు ఇది వజ్రం అని చెప్పి అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ ధనవంతునికి ఎక్కడ దొరికింది అంటే, నా పొలంలో దున్నుతుంటే దొరికిందని చెప్తారన్నమాట ఆయన. సరే ఎక్కడ చూపించంటే అక్కడ వెళ్ళి చూస్తే ఇలాంటి రాళ్ళు చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎన్నో వజ్రాలు, పెద్ద పెద్ద వజ్రాలు అన్నమాట. ఇంకా అతడు ధనవంతుడు కాదు, దానికన్నా మించి 100 రెట్లు 1000 రెట్లు అతను ధనవంతుడు అయిపోతాడు అనమాట. సో ఈ రకంగా ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క రైతు, మొదటి రైతు ఎంతో ప్రయాస అతను చేశాడనమాట. దేనికోసం? అత్యాశకు లోనయ్యమాట. అత్యాహార ప్రయాసశ్చ. ఓకే, సో ఎక్కువ ప్రయాస చేశాడనమాట ఆయన. దానివల్ల ఏం మిగిలింది? దుఃఖం అంతే. ఎన్నో కష్టాలు పడ్డాడు, తిండి దొరక్క రకరకాల చోట్ల తిరిగి మొత్తం అంతమాట. చివరికి అతని జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నాడు అనమాట. ఇది రజోగుణ ప్రభావము, ఈ రకంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకి ఎక్కువ ఆశలు కానీ, అత్యాశకు లోనవడం కానీ, లేదా దాని వలన వచ్చే కోపాలకి తాపాలకి మనం లోనవడం కానీ, ఎక్కువ అటాచ్మెంట్ అన్నమాట. ఒక మనిషి పట్ల లేదా ఒక వస్తువు పట్ల ఎక్కువ అటాచ్మెంట్ బాగా మాట, అనుబంధం ఏంది బాగా అతని వజ్రం పైన అనుబంధం, అటాచ్మెంట్ బాగా ఎలాగైనా సాధించాలని చెప్పేసి మాట. సో కాబట్టి అతని జీవితం ఫైనల్ గా టోటల్లీ రూయిన్డ్, పూర్తిగా అతనికి జీవితం అనేది పాడైపోయింది చివరికి మాట. సో అదే రకంగా మన జీవితం కూడా ఇటువంటి ప్రభావానికి, ఇటువంటి ఫలితానికి మనం లోను కాకూడదంటే కనుక మనం ఎప్పుడు కూడా ఫాలో అవుతుంది గురు సాధు శాస్త్రం అన్నమాట. ఓకే, మనకి ప్రభుపాదులు చెప్తారన్నమాట, మన సంస్థ ఈ యొక్క హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ అనేది ఈ యొక్క గురు సాధు శాస్త్ర బోధనలు అనేవి ప్రజలకి, భక్తులకి అందివ్వాలి, మంచిగా సరైన దిశానిర్దేశం చేయాలి, వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించాలి, వాళ్ళ జీవితంలో ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని మనం పంచాలి అని ఏం చెప్తారంటే, ఐఎమ్ స్టార్టింగ్ మెనీ సెంటర్స్ టు గివ్ పీపుల్ లైఫ్ ఆఫ్ పీస్. ఇటువంటి చాలా సంస్థలు, చాలా సెంటర్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే ప్రజలకి ప్రశాంతతతో కూడిన జీవితము, సంతోషంతో కూడిన జీవితం ఇవ్వడానికి. టు గివ్ పీపుల్ లైఫ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ గుడ్ క్వాలిటీస్, మంచి గుణాలు ఇవ్వడానికి, అండ్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం ఇవ్వడానికి, బేస్డ్ ఆన్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం ఆధారంగా, భగవద్గీత భాగవతం ఆధారంగా భక్తులకి ఇటువంటి ఆనందమైన జీవనం ఇవ్వడానికి, ఇటువంటి మంచి గుణాలు ఇవ్వడానికి అని చెప్పేసి గురువుగా చెప్తారన్నమాట. ఆయన ఏం చెప్తారంటే, ఇస్కాన్ ఇన్ బాడీ, ఇస్కాన్ సంస్థ అనేది నా శరీరం అని చెప్తారన్నమాట ఆయన. ఇంకో చోట ఏం చెప్తారంటే హరే కృష్ణ మూమెంట్, ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు అన్నమాట. హరే కృష్ణ అందరికి ఇంపార్టెంట్ కదా, హరే కృష్ణ. Yes, Prabhu. Yes, Prabhu. సో ఇక్కడ ఏం చెప్పబడినది? This Hare Krishna movement is the incarnation of Krishna. ఈ యొక్క హరే కృష్ణ మూమెంట్ అనేది శ్రీకృష్ణ భగవానికి అవతారము అనేసేసి గురుగా చెప్తారు అన్నమాట. ఓకే, సో ఆ రకంగా వీఆర్ గెటింగ్ ఆ కృష్ణాస్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హరే కృష్ణ మూమెంట్. ప్రభుపాదుల వారు స్థాపించిన ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా అన్నమాట. ఓకే, మనకి ఆర్గనైజేషన్ దేవుడు, ఆయనే కృష్ణుడు, స్వయంగా గురువుగా చెప్తున్నారు అన్నమాట. ఆ సంస్థే మన గురువు మాట్లాడింది. ఓకే, సో సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రాయ, మనం పొద్దున మంగళాత్ర పాడుతూ ఉంటాం అన్నమాట. సాక్షాత్ హరి, గురు అంటే ఎవరు? సాక్షాత్ హరి మాట ఆయన. అంటే గురువు అనే వాళ్ళు భగవంతుడు కాదు, కానీ మనం ఆ భగవంతుడు లాగా ఆయనకి గౌరవం ఇవ్వాలి, ఆ రకంగా భావించి ఆయన సేవ చేయాలన్నమాట. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే గురువుకి కృష్ణుడికి అనేది వ్యత్యాసం పెద్దగా ఉండదన్నమాట. సో ఆ రకంగా
ఈ సంస్థే మనకు గురువు, ఈ సంస్థే మనకి ఆ శ్రీకృష్ణ భగవాన్ అన్నమాట. ఈ సంస్థ ద్వారా మనకి అటువంటి సూచనలు కానీ మార్గనిర్దేశం కానీ ఇవి లభిస్తూ ఉంటాయి మనకు. ఓకే, సో అది మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందుకే ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి మనకి ఎన్నో సూచనలు ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ అంటే దానికి ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా. ఓకే, ఏ ప్రిన్సిపల్స్ లేకుండా ఈ ఆర్గనైజేషన్ రన్ అన్నమాట. ప్రభుపాద స్వయంగా కొన్ని దిశానిర్దేశాలు మనకి నిర్ణయించారు. దాని ప్రకారం మనం చాలా స్ట్రిక్ట్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఎందుకంటే మనం సరిగ్గా ప్రజలకి విలువలు కానీ ఆ పద్ధతులు కానీ మనం చూపించాలంటే మనకి ఆ యొక్క క్లియర్గా ఆ పద్ధతులు అనేవి మనం ఫాలో అవ్వాలి అని ప్రజలు చెప్పాలన్నమాట. ఓకే, సో దాని నుంచి డివేట్ అయిపోయి ఎలా పడితే అలాగా చేస్తే ఆయన కుదరమాట మనకి. సో గురువు గారు చెప్పిన దాని ప్రకారం సంస్థ ముందుకెళ్తూ ఉంటుంది. ఓకే, ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ సంస్థ అంటే. ఓకే, ఏదో మనకి బిల్డింగ్లు కాదు, అవన్నీ కాదు మన సంస్థ అంటే. అది పరంపర, ఆయనే శ్రీకృష్ణ భగవాన్ అన్నమాట. ఓకే, మన పూర్వాచారులు మన పరంపరాచారులు ఏం చెప్పారో దాన్ని సిస్టమేటిక్గా ముందు తీసుకెళ్ళడం కోసం అన్నమాట. అంతే, అది ఉద్దేశం ఎప్పుడు కూడా. సో ఈ యొక్క హరే కృష్ణ సంస్థ కోసము ఎంతో మంది భక్తులు వారి ఎంతో మంచి సేవ చేస్తున్నారు. మార్నింగ్ క్లాస్ చాలా మంది వస్తున్నారు, మంచిగా సేవ చేస్తున్నారు, వాళ్ళు మంచిగా సాధన చేస్తున్నారు. ఇంకా కొంతమంది భక్తులు వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేసి వాళ్ళు ఈ సంస్థను ముందు తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా గురువు గారు మరియు శ్రీకృష్ణ చెప్పిన బోధన ప్రకారం. సో కాబట్టి ఈ యొక్క దిశానిర్దేశం ఇంకా చాలా మందికి వెళ్ళాలి. ఫస్ట్ మనం పాటించాలి రెగ్యులర్ గాని, చాలా మంది తీసుకెళ్ళాలి కూడా అంటారు. ఓకే, సో కాబట్టి రజోగుణాలు తమో గుణాలు ప్రభావాన్ని లోనయ్యి మనకి గురువు సాధు శాస్త్ర చెప్పిన విధం కాకుండా మన మనసు చెప్పిన ప్రకారం అనేది దయచేసి వెళ్ళొద్దు. మన అన్ని కూడా మనం చేస్తున్నవి ప్రామాణికమా కాదా అనేది అర్థం చేసుకుని దాంట్లో ఎప్పుడు ముందుకెళ్ళాలన్నమాట. ఈ రకంగా సంస్థ ఎప్పుడు ముందుకెళ్తున్నారు. ఓకే, ఎవరన్నా ఇంకొక పాయింట్ ఉందన్నమాట, మీరు అందరూ చూడొచ్చు క్లియర్ గాని. సో ఈ రకంగా తమో గుణము అజ్ఞానం పుడుతుంది. దేహదారులందరికీ భ్రాంతి మరియు చీకటి, బద్ధకము, నిద్ర మరియు పిచ్చితనం లక్షణాలు ఉంటాయి. ఫలితం వచ్చేసి మూర్ఖత్వం మరియు ఇల్యూషన్, భ్రాంతి ఇంకా పెరుగుతుంది దీని ద్వారా అన్నమాట. ఇంకా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఎలాగైతే ఈ యొక్క రజోగుణంలో మనకి దుఃఖము అత్యాశ ఇంకా పెరుగుతూ ఉంటాయో, అదే రకంగా తమో గుణంలో మూర్ఖత్వం మరియు భ్రాంతి పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం సత్వగుణంలో పనిచేస్తూ ఉంటామో, కర్మలు చేస్తూ ఉంటామో, అది పవిత్రత మరియు జ్ఞానాన్ని మనకి పవిత్రత మరియు జ్ఞానం లభిస్తుంది దాని ద్వారా అన్నమాట. ఎప్పుడైతే రజోగుణంలో మనం కర్మలు చేస్తూ ఉంటామో దుఃఖము మరియు అత్యాశ పెరుగుతూ ఉంటాయి. తమో గుణంలో పని చేస్తూ ఉంటాం మూర్ఖత్వం మరియు భ్రాంతి లభిస్తాం దీని ద్వారా అన్నమాట. సో ఎవరైతే సత్వగుణంలో ఉంటారో ఆ రకంగా వాళ్ళు మరణిస్తారో వాళ్ళు గొప్ప ఋషుల పవిత్రమైన ఉన్నత లోకాలకు ప్రాప్తి అన్నమాట వాళ్ళకి. అంటే ఊర్ధ్వలోకాలు అన్నమాట, ఊర్ధ్వగతి లభిస్తుంది అన్నమాట వాళ్ళకి. సో సత్వగుణంలో ఎవరన్నా మరణిస్తే కనుక వాళ్ళు పై లోకాలకు వెళ్తారన్నమాట, ఉత్తమ లోకాలకు వెళ్తారన్నమాట. ఎవరైతే రజోగుణంలో మరణిస్తారో వాళ్ళు భూలోకంలోనే ఫలాపేక్షతో కర్మలు చేసే వారిగా జన్మ లభిస్తుంది అన్నమాట వాళ్ళకి. ఇది మధ్యగతి, మధ్యలోకం అన్నమాట. సో వాళ్ళకి ఏదో పుణ్యం ఉన్నది, కానీ ఆ గుణాల చేత వాళ్ళు బంధింపబడి మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు. మళ్ళీ రకరకాల పనులు చేస్తూ దాని ద్వారా ఫలితాలని వాళ్ళు సంపాదించుకుని అది పాపాలు అయ్యో మళ్ళీ అనిపిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. తమో గుణంలో మరణిస్తే ఏమవుతుంది? జంతు సామ్రాజ్యము మరియు నరక లోకాలకు పతనము. ఓకే, సో ఇప్పుడు తమో గుణంలో మనకు మరణిస్తే గనక ఈ రకంగా మనం లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నమాట. ఎన్నో రకాల జంతువులు మనం జన్మలు ఎంతకాలం జీవిస్తాయని చెప్పేసి వివరించుకున్నమాట. ఆ రకంగా జంతు సామ్రాజ్యంలోకి వెళ్తాం, మళ్ళీ నరక లోకాల పతనం అవుతాం అన్నమాట. ఇది అధోగతి. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా
సత్వగుణం ఉండడానికి మన సాయశక్తులా కృషి చేయాలి. యాక్చువల్ సత్వగుణం మించి ఇంకో గుణం ఉన్నది, అది నేను తర్వాత నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా చెప్తాను. దాని గురించి ఇంకా గుణాల గురించి చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. సో కనీసం సత్వగుణం మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకే, సో ఆ తర్వాత ఈ రకంగా దీని గుణం ప్రకాశం, స్వచ్ఛత, రజోగుణం అంతులేని కోరిక, అజ్ఞానము, చీకటి, తమో గుణం అన్నమాట. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మూలస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? మూలస్థితి అనేది సత్వగుణానికి ప్రకాశం, స్వచ్ఛత. సో రజోగుణానికి మూలం వచ్చేసి అంతులేని కోరిక, తమో గుణ మూలం వచ్చేసి అజ్ఞానము, చీకటి. ఎవరైతే ఈ రకంగా అజ్ఞానంలో ఉంటారో వాళ్ళు తమో గుణంలో ఉన్నట్టమాట. శాస్త్రాలకి అర్థం చేసుకోకుండా, గురువు సాధు శాస్త్ర అర్థం చేసుకోకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టమాట. వాళ్ళు ఈవెన్చువల్ గా తమో గుణంలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. లక్షణాలు ఏమిటి సత్వగుణవి? ఆనందం మరియు జ్ఞానం. మనం ఆనందంగా ఉంటామో జ్ఞానం కూడా లభిస్తుంది మనకి దీని ద్వారా. రజోగుణం తీవ్ర ప్రయత్నం, పోరాడడం, స్ట్రైకులు, హత్తాళ్ళు, గొడవలు, పగలు, ప్రతీకారాలు, ఇలాంటి ప్రయత్నాలు బాగా చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి బాగా అటాచ్మెంట్ ఉంటుంది ఈ యొక్క రజోగుణం ఉంటే కనుక. అలాగే తమోగుణ లక్షణాలు బద్ధకము, నిద్ర, భ్రాంతి బాగా ఉంటాయన్నమాట. వాళ్ళకి ఇప్పుడు బాగా నిద్రపోతూ ఉంటారు, బాగా భ్రమలో ఉంటారు, వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటారు అన్నమాట. కర్మఫలం ఏంటి? పవిత్రత, జ్ఞాన వృద్ధి, దుఃఖము, అత్యాస, మూర్ఖత్వం, పిచ్చితనం అన్నమాట. ఓకే, సో తమోగుణంలో చేసే వాళ్ళ పనులు వచ్చేసి ఈ రకంగా మూర్ఖత్వంగా చేస్తూ ఉంటారు, చెప్పేది అర్థం కాదు, చేస్తూ ఉంటారు, పిచ్చితనంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. పిచ్చి కానీ ఎవరైనా తాగేశారనుకోండి, తాగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రకరకాల డ్యాన్సులు చేస్తూ ఉంటారు, రకరకాలు మాట్లాడుతూ ఉంటారు, పిచ్చితనం అన్నమాట. అది తమోగుణ ప్రభావం అన్నమాట. ఈ యొక్క డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, నాన్ వెజ్ కానీ, దీని ప్రభావం వచ్చేసి తమోగుణం అన్నమాట. ఓకే, సో మరణానంతరము ఉన్నత లోకాలు, భూలోకము మరియు జంతు నరక లోకాలు అన్నమాట. ఓకే, సో బంధనాల ఛేదన, సో త్రిగుణాతీత స్థితి. ఓకే, మనం ఏం చేయాలంటే భగవంతుడు ఏం చెప్తారంటే నిస్త్రయగుణ్యో భవార్జున. ఓకే, ఈ మూడు గుణాలు దాటి నువ్వు వెళ్ళాలి నాయన అంటే శుద్ధ సత్వగుణం అన్నమాట. ఇంకో గుణం అన్నమాట, ఈ గుణంలోకి వెళ్ళాలి. నిస్త్రయగుణ్యో భవార్జున, ఈ మూడు గుణాలు దాటి నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్తారన్నమాట ఆయన. ఈ భౌతిక శరీరానికి సంబంధించిన మూడు గుణాలను దాటినప్పుడు మాత్రమే జీవుడు నిజమైన విముక్తిని పొందుతాడు. సత్వగుణం కూడా ఒక బంధనమే. లక్ష్యం గుణాలను మెరుగుపరుచుకోవడం కాదు, వాటిని దాటడము. ఇంకా సత్వగుణం ఉన్నా సరే మనం ఆ యొక్క ఆనందానికి మనం బందీ అయిపోతుంది ఒకసారి మాట. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం కాదు మన ముఖ్యము, మనం ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి ఉన్నతమైన ఆనందం లభిస్తుంది అన్నమాట. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సత్వగుణం కూడా ఒక బంధనమే. కాబట్టి గుణాలు దాటుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, సో ఆ రకంగా అమృతత్వం అంటే ఆ రకంగా ఎప్పుడైతే మనం గుణాలు దాటుకుని ముందుకు వెళ్తామో, శుద్ధ సత్వగుణంలోకి వెళ్తామో, అప్పుడు మనకి జననం, మరణం, వృద్ధాప్యం మరియు వారి దుఃఖాల నుండి శాశ్వత ముక్తి. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ సైకిల్ ఆఫ్ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్, మనం ఖచ్చితంగా ఈ గుణాలను దాటాలన్నమాట. అట్లీస్ట్ ఇప్పుడు సత్వగుణంలో ఉండి మనం బాగా సాధన మరియు సేవ చేసుకుని మనం ఈ యొక్క శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి ఖచ్చితంగా అన్నమాట. అప్పుడు మనకి ఇవన్నీ కూడా విముక్తి, ఇది మనకి ముక్తి మాట. సో అది అద్భుతమైన స్థితి మాట. సో ఈ రకంగా మనకి రకరకాల గుణాలు మన లైఫ్లో ఉంటాయన్నమాట. మనం రజోగుణం ఉండొచ్చు, తమోగుణం ఉండొచ్చు, సత్వగుణం ఉండొచ్చు అన్నమాట. ఏ గుణం ఉన్నప్పటికీ మనం సరైన ప్రాక్టీసెస్ ద్వారా, సరైన పద్ధతుల ద్వారా మన ఈ గుణాలు దాటికి మనం ముందుకు వెళ్ళొచ్చు జీవితంలో. సో కాబట్టి ఆ రకంగా ప్రయత్నిద్దాం. మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలంటే మనకి గురువు, సాధు, శాస్త్రాలు చెప్పిన జ్ఞానం అర్థం చేసుకుని మన జీవితాల్లో ఇంప్లిమెంటేషన్ చేసి వాటిని మన సాధన బాగా చేస్తూ, మన సేవ బాగా చేస్తూ ఉంటే గనక అప్పుడు మనం దారిని ముందుకు వెళ్ళొచ్చు. అప్పుడు అది అమృతత్వమైన స్థితి మాట. దాని ద్వారా మనకి నిజమైన ఆనందము లభిస్తుంది,
నిజమైన జ్ఞానం లభిస్తుంది. ఈ యొక్క జనన మరణ చక్రాల నుండి మనం దాటుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, సో దీంతో క్లాస్ ముగిద్దాం మనం. అండ్ దెన్ చాలా మంది భక్తులు వచ్చారు, కొత్త భక్తులు వస్తూ ఉంటారు రెగ్యులర్ క్లాస్లోకి. సో ప్రతిరోజు కూడా మనం ఒక 27 టైమ్స్ హరే కృష్ణ మంత్రం చేద్దాం. జస్ట్ 2 minutes టైం పడుతుంది మరి దాని ద్వారా. అంటే అది మీరు అర్థం చేసుకుని మీరు రోజు కూడా దయచేసి జపం చేయండి. ఓకే, సో అందరూ కూడా నేను ఒక మంత్రం చెప్తాను, నాతో పాటు చెప్పండి. అది పంచతత్వ మంత్రం అన్నమాట, అది ఒకసారి చెప్పాలి. తర్వాత హరే కృష్ణ మంత్రం 27 టైమ్స్ అన్నమాట. జయ శ్రీ కృష్ణ చైతన్య జయ శ్రీ కృష్ణ ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ మంత్రము గట్టిగా పలకాలండి, కొద్దిగా పలికే శబ్దాన్ని వినాలి. ఫోకస్ శుద్ధి అండ్ సౌండ్ మనసులో చేసేది కాదు. కలిసి చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరూ చేయాలండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే. ఈ మంత్ర జపం చేస్తే మనం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం బాగా చేస్తే, గట్టిగా వెళ్తే సత్వగుణం దాటి మనం శుద్ధ సత్వం కలచ్చు మరి దీని ద్వారా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మంత్రాన్ని ఉచ్చరించాలి, ఆ శబ్దాన్ని వినాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 3 సార్లు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రకి జై. ఈ రకంగా అందరూ కూడా దయచేసి కనీసం
ప్రతిరోజు 108 సార్లు జపం చేయండి. ఎప్పుడైనా చేయొచ్చు, ఏ టైం అయినా చేయొచ్చు మాట. కనీసం ప్రతిరోజు 108 సార్లు జపం చేయండి. ఏకాదశి రోజున మనం ఎక్కువ మాలు జపం చేస్తూ ఉంటాము. ఆ జపయజ్ఞం పాల్గొని మీరు కూడా జపం చేయొచ్చు, ఇంకా ఎక్కువ మాల కూడా అని. హరే కృష్ణ. ఈ రకం జపం చేయడం ద్వారా, జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఓకే, సరైన ఆహారము, సరైన పద్ధతుల ద్వారా మనం ఖచ్చితంగా సత్వగుణం చేరుకుని అక్కడి నుంచి దాన్ని దాటి మన శుద్ధ సత్వగుణాన్ని చేరుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ. ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్స్? హరే కృష్ణ. భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ. వాసవి సీతాదేవి దాస్ మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణాం ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు ఈరోజు చాలా చక్కగా చెప్పారు. బేసిక్ కలర్స్ నుంచి మనం ఎలా అయితే డిఫరెంట్ కలర్స్ తీయచ్చో, అలానే ఈ త్రిగుణాల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటాం. చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ అది కథ ద్వారా కూడా అన్వయించారు. ప్రభు, నా క్వశ్చన్ ఏంటి అంటే, మనము భక్తి సాధన చేస్తున్నా కూడా కొన్ని కొన్ని అంటే ఇంట్లో పిల్లలతో కానివ్వండి, లేకపోతే ఇంట్లో కొన్నిసార్లు తొందర వల్ల కానివ్వండి, మనం కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటాం. రజో తమో గుణాల్లోకి వెళ్తాం. కొన్నిసార్లు రజో గుణ లక్షణాలు కనబడతాయి, కొన్నిసార్లు తమో గుణంలో కనబడతాయి, కొన్నిసార్లు సత్వగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాం. సో ఈ స్వింగ్స్, ఈ 3 కూడా ఒకటే రోజులో కనిపించే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి మనకి. సో ఈ స్వింగ్స్ అనేవి మనము ఈ భక్తి సాధన అంటే మనం రోజు చేసే 16 మాలల జపం, ఇట్లా పొద్దున్న భాగవత క్లాసులు మనము అటెండ్ అవ్వడము, బుక్ రీడింగ్, ప్రభుపాద్ బుక్స్ రీడ్ చేయడము, ప్రసాదం తీసుకోవడం బాగా ఉపయోగపడతాయి. కానీ అవన్నీ కొంచెం రిజల్ట్ చూపించడానికి మనకు బాగా టైం పడుతుంది కదా ప్రభు. సో ఇలా 3 స్వింగ్స్ నుంచి బయటపడాలి అన్నప్పుడు అంటే మనం కొత్తలో ఉన్నప్పుడు ఎలాంటివి ప్రికాషన్స్ ఇంకా మనం పాటించాలి ప్రభు? హరే కృష్ణ. మనకి ఎన్నో జన్మల్లో చేసిన కర్మల ద్వారా మనకి ఇటువంటి గుణాలు ప్రాప్తిస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ప్రిడామినెంట్లీ అంటే ఎక్కువ శాతం తమో గుణం ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నమాట కొంతమందిలోని. అది వారు చేసిన కర్మల ద్వారా వాళ్ళకి ఆ గుణం లభిస్తుంది అన్నమాట. కొంతమందికి రజోగుణం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే సత్వగుణం అనేది ఒక 20%, తమో గుణం అనేది ఒక 30%, రజోగుణం 50% ఉంటుంది అన్నమాట. ప్రిడామినెంట్లీ రజోగుణం ఉంటుంది అన్నమాట. కొంతమందిలో సత్వగుణం ప్రిడామినెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే సత్వగుణం ఒక 60%, ఒక 10% తమో గుణము, ఒక 30% వచ్చేసి రజోగుణము. ఈ రకంగా రకరకాల కాంబినేషన్స్, రకరకాల పర్సంటేజెస్ డిఫైన్స్ అవర్ బిహేవియర్ మాత్రమే. ఓకే, సో కాబట్టి మనలో ఒక గుణం అనేది ప్రిడామినెంట్గా ఉంటుంది. అది రోజులో ఎక్కువ శాతం ఉంటుంది అన్నమాట మన జీవితంలోని. ఒక్కోసారి మనం చేసే పనులు బట్టి, మన వాతావరణం బట్టి మిగతా గుణాలు ఒకసారి డామినేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ సత్వగుణం ఉన్నాం అనుకోండి, ప్రిడామినెంట్గా మన చుట్టూ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఎవరో గొడవకు వచ్చారు మనతో మాట, ఎవరో ఏదో అన్నారు, ఇమ్మీడియట్లీ రజోగుణం వచ్చేస్తుంటుంది, టేక్ ఓవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక్కోసారి లేదా బాగా తినేసామన్నమాట మనం, ఏదో ఆహారం బాగా ఉన్నది, బాగా తిన్నాము, ఇంకా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాం అన్నమాట. ఓకే, సో తమో గుణం అనేది టేక్ ఓవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, స్వతహాగా గుణం ఉన్నప్పటికీ ఒక్కోసారి వేరే గుణాలు కూడా టేక్ ఓవర్ చేస్తూ ఉంటాయి. సో వీటికి ఏంటి సొల్యూషన్ అంటే, మనం ఒకటి గుర్తుంచుకోవాలన్నమాట. మన ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న గుణాలు అవన్నీ మాట అంత ఈజీగా పోవు. ఓకే, మనకి అలవాట్లు మారిపోతాయి. కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత నాన్ వెజ్ మానేయడం కానీ, ఓకే, ఈ యొక్క 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అంటే సిగరెట్లు తాగడం మానేయడం కానీ, ఇవన్నీ కూడా ఈజీగా బయటపడతారు జనాలు అన్నమాట. దట్ ఈస్ గుడ్. ఓకే, కొంతమందికి అఫ్ కోర్స్ ఈ యొక్క తాగుడు బయటపడితే చాలా కష్టం వాళ్ళకి. దానికోసం రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి బయట, ఎంతో 3 నెలలు ఉంటూ ఉంటారు అన్నమాట, ఖర్చు పెడుతూ ఉంటారు, టైము అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. బయటకు వస్తే మళ్ళీ అవి టేక్ ఓవర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అటువంటి అలవాట్లు చాలా త్వరగా పోతాయి, విత్ ఇన్ డేస్లో పోతాయి, మళ్ళీ వెళ్ళరు కూడా అన్నమాట. సిస్టమేటిక్గా సాధన చేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ యొక్క గుణాలు
మనలో నేచర్ అని చూసారా, ఈ నేచర్ చేంజ్ అవ్వాలంటే చాలా కాలం పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మాకు బాగా పెట్టుకుని కూర్చున్నాం మనలో మాట, ఎన్ని కూడా మాట చాలా కాలం పడుతుంది. కాబట్టి దీనికి షార్ట్ కట్ లేదు మాతాజీ. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మనం తాబేల్లాగా వెళ్ళాలి ఖచ్చితంగా అన్నమాట. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. రోజు దైనందిన జీవితంలో సిస్టమేటిక్ గా మనం సాధన చేస్తూ ఉంటే గురువుగా చెప్తారన్నమాట, వన్ డే విల్ కమ్ ఫర్ షూర్ యుల్ బికమ్ ప్యూర్ డివోటీ. అంటే ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా మీరు శుద్ధ భక్తులు అవుతారు అని చెప్తారన్నమాట ఆయన. సో కాబట్టి ఆ రకంగా మనం సాధన చేస్తూ ఉండాలి. అండ్ దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ దిస్. మన యొక్క గురువు సాధవ శాస్త్రం ఏం చెప్తున్నా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని దాన్ని మనం జీవితంలో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. మనం జపం బాగా చేస్తూ ఉండాలి, సేవ బాగా చేస్తూ ఉండాలి. ఎక్కువ శాతం కృష్ణ చైతన్యం మనం అనేది నిమగ్నమయ్యి ఆ రకంగా మనం పని చేస్తూ ఉండాలన్నమాట. మనం ఒక్కోసారి చూస్తూ ఉంటాం అన్నమాట, పూర్వకాలం ఋషులు ఉండేవన్నమాట. ఋషులు తపస్సు చేస్తారు ఎన్ని నెలలు కాదు సంవత్సరాలు చేస్తూ ఉంటారు అన్నమాట. సడన్ గా వాళ్ళ సిద్ధి లభిస్తుంది అన్నమాట, భగవాన్ సాక్షాత్కారం లభిస్తుంది వాళ్ళకి. వాళ్ళు బ్రహ్మ ఋషులు మహా ఋషులు అయిపోతారు అన్నమాట. వాళ్ళు చాలా శక్తి లభిస్తుంది వాళ్ళకి. అదే రకంగా మనం కూడా తపస్సు చేస్తున్నామన్నమాట. ఆ తపస్సు చేయాలి. ఓకే, తపస్సు అంటే మనం అడవులకు వెళ్ళనవసరం లేదు. మన సాధన, మన సేవ, మన కృష్ణ చైతన్య జీవితం అనేది ఆ రకంగా మనం సాధన చేయాలి. తపస్సు అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఇన్ని రకాల ప్రలోభాలు, ఆకర్షణలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం కృష్ణ చైతన్యాన్ని, ఈ విలువల్ని, ఈ సిద్ధాంతాల్ని, ఈ రకమైన ఆధ్యాత్మిక జీవనాన్ని మనం కొనసాగిస్తున్నాం అంటే తపస్సు మాటది. అందులో ఆనందం ఉంటుంది మళ్ళీని. ఓకే, ఎంతో సుఖం, ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. కానీ అల్టిమేట్ తపస్సు మాట అంతా కూడా అన్నమాట. ఈ తపస్సు చేస్తూ పోతూ ఉంటే కనుక మనం క్రమం తప్పకుండా వన్ డే ఫర్ షూర్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. విల్ కమ్ అవుట్ ఆఫ్ రజోగుణ, తమోగుణ, సత్వగుణం కూడా అన్నమాట. ఈ రజోగుణ, తమోగుణం, సత్వగుణాలు మనం బయటకు వచ్చి సంపూర్ణంగా ఈ యొక్క శుద్ధ సత్వం గుణానికి మనం చేరుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ రకంగా మనం సాధన చేయాలి. దీనికి షార్ట్ కట్ అనేదంటూ ఏం లేదు మాత్రం. ఈ గుణాలు అనేవి అంత ఇది చేంజ్ అవ్వమాట, చాలా టైం పడుతుంది అనేది. ఒకడు కోపం బాగా ఉందన్నమాట వాళ్ళకి, ఏమంటారు, ఏమన్నా కోపం వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళకి, షార్ట్ టెంపర్డ్ అన్నమాట. వాళ్ళు కృష్ణ చైతన్యం రావచ్చు, వాళ్ళు జపం చేయొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ ఇంకా గుణాలు ఉంటాయన్నమాట. ఓకే, ఒకరికి నేమ్ అండ్ ఫేమ్ బాగా కావాలన్నమాట. అంటే రజోగుణం అన్నమాట. నా పేరు ప్రఖ్యాతులు అందరూ పొగడాలి, నన్ను కీర్తించాలని చెప్పేసి అన్నమాట. ఓకే, ఇది గుణం అన్నమాట. ఓకే, ఈగో బాగా ఉంటుంది అన్నమాట, బాగా ఈగోయిస్టిక్ అన్నమాట. వాళ్ళు కృష్ణుడు రావచ్చు, తాగుడు, నాన్ వెజ్ ఇలాంటి మానేయచ్చు అన్నమాట. కానీ ఆ ఈగో సబ్డ్యూ చేయడానికి చాలా సమయం పడుతుంది అన్నమాట. ఓకే, ఆ యొక్క పేరు ప్రఖ్యాతి కోసం పాకులాడడం అనేది బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట. ఓకే, సో ఆ కోపాన్ని తగ్గించుకోవాలి అంటే చాలా టైం పడుతుంది అన్నమాట. కానీ ఇంకో మార్గం లేదు, ఇంకో షార్ట్ కట్ లేదు. దాన్ని సిస్టమేటిక్ గా చేయాలన్నమాట. ఇది ఆయుర్వేదం మందు అన్నమాట. ఆయుర్వేదం మందు అనేది చాలా స్లోగా పనిచేస్తుంది, కానీ బెస్ట్ సొల్యూషన్ అండ్ అల్టిమేట్ సొల్యూషన్. ఆ రకంగా ఈ భౌతిక సిద్ధాంతాలు అనేవి, కృష్ణ చైతన్యం అనేది మనకి పనిచేస్తుంది జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. క్లియర్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ. కళ్యాణి మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చిన్న ప్రశ్న ప్రభుజీ. హరే కృష్ణ మంత్రము గట్టిగా చెప్పొచ్చు, అది పంచతంత్ర మంత్రం అయితే ఎవరికి వినపడకుండా చెప్పాలని కొందరు సాధువులు అన్నారు ప్రభుజీ. అది ఎంతవరకు నిజం ప్రభుజీ? అదే లేదు మాతాజీ, పంచతత్వ మంత్రము, పంచతంత్ర మంత్రం కాదు, పంచతత్వ మంత్రం అన్నమాట. పంచతత్వ అంటే మనకి 5గురు మాట అండి. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అండ్ దెన్ అద్వైత ప్రభు, గదాధర అండ్ శ్రీవాస అన్నమాట. ఓకే, ఈ మంత్రాన్ని మనం సైలెంట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మనం గట్టిగా చెప్పాలన్నమాట. అది మనకి ఆ రకంగా మనకి చైతన్య మహాప్రభు కానీ, ప్రభుపాదుల వారి కానీ, మన పరంపరాచార్యులు ఆ రకంగా చెప్పారు మనకి. సో మనం జపం చేయాలి, గట్టిగానే చేయాలి. ఓకే, కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట. గాయత్రి మంత్రము, ఇలాంటి కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట. ఆ మంత్రాలు మనసులో చేయాలన్నమాట. కొన్ని మంత్రాలు ఆయన సైలెంట్ గా చేయాలి, కొన్ని మంత్రాలు అనేవి శబ్దం వచ్చే విధంగా చేయాలన్నమాట. ఓకే,
సో కాబట్టి ఈ మంత్రాలు, ఈ పంచత మంత్రం కానీ హరే కృష్ణ మంత్రం కానీ పైకి పలికి ఆ శబ్దాన్ని మీద ఫోకస్ పెట్టాలన్నమాట. ఎస్. ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ. కాశీ శంకర్ ప్రభు, దయచేసి మీ క్వశ్చన్ అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ప్రభు, ఓంకారాన్ని ఎందుకు ఉచ్చరించకూడదు అంటారు కదా మనల్ని? లేదు, ఓంకారం ఐఆమ్ దట్ ఓంకారం అని చెప్పేసి కృష్ణుడు చెప్తానమాట. అది కూడా భగవంతుని యొక్క నామమే. ఓకే, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. భగవద్గీత చెప్పడం అన్నమాట. కానీ మనకి ఒక్కొక్క పరంపర ప్రకారం ఒక్కొక్క మంత్రాన్ని ఇస్తూ ఉంటారు అన్నమాట. ఆ మంత్రాన్ని మనం జపం చేస్తే గనక మనకి ఆ గురువుల యొక్క కృపా కటాక్షాలు సంపూర్ణంగా ఉంటాయన్నమాట. మంత్రాస్తే నిష్ఫలామత, సాంప్రదాయ విహీనాస్తే మంత్రాస్తే నిష్ఫలామత. మనం ఎప్పుడైనా మంత్రాన్ని ఒక సాంప్రదాయం ద్వారా, ఒక సాంప్రదాయంలో గురువు ద్వారా స్వీకరించి మనం జపం చేస్తే గనక అప్పుడు మనకి ఆ ఫలితం అనేది సంపూర్ణంగా ఉంటుందన్నమాట అండి. ఆ రకంగా కాకుండా మనం ఆ మంత్రాలు చేస్తే దాని యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా ఉండదన్నమాట మన జీవితంలో. కాబట్టి మన పరంపరలో, మన బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయ పరంపరలో మనకి మన ఆచార్యులు ఈ యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మనకి ఇచ్చారన్నమాట. కాబట్టి మనం దాని భక్తితో, అంతేకాదు శ్రద్ధతో, భక్తి శ్రద్ధ రెండు ఉండాలన్నమాట. చాలా మంది భక్తి చేస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది, కానీ శ్రద్ధతో చేయడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ రకంగా మన గురువులు ఇచ్చిన మంత్రాన్ని మనం భక్తితో శ్రద్ధ చేస్తే గనక మనకి సంపూర్ణ ఫలితం లభిస్తుంది. మనలో పవిత్రీకరణ అనేది మనకి సాధ్యం అవుతుంది సంపూర్ణంగాని, మన భవనం చేరుకోవచ్చు అన్నమాట. ఓకే, అందుకే మనం ఎక్కువ హరే కృష్ణ మంత్రం చేస్తూ ఉంటాం. కొన్ని పరంపరలో ఓంకారం ఉన్నది, కొన్ని పరంపరలో ఓం నమో నారాయణ అని చెప్పేసి మంత్రం ఉన్నది, కొన్ని పరంపరలో చాలా ఉన్నదన్నమాట. సో వాళ్ళు ఆ రకంగా చేయొచ్చు. అన్ని నామాలు శక్తివంతమే. ఓకే ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అనురాగని శ్యామదేవిదాస్ మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామ్. మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ప్రభు, ఇప్పుడు మనం సత్వగుణంలో ఉంటే ఉన్నత లోకాలకి వెళ్ళబడతాము అని చెప్పారు కదా ప్రభు. మామూలుగా మనకి చెప్పేది ఏంటంటే ఉన్నత లోకాల్లో ఉన్నా కూడా స్వామిని చేరుకోవడం కష్టమే అని అంటారు కదా ప్రభు. మరి సత్వగుణంలో ఉండి మనం అక్కడికి వెళ్ళడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చే కదా మనం భగవంతుని చేరుకునేది. అయితే సత్వగుణంలో ఉండి మనం కృష్ణ చైతన్యంలో ఉంటే ఏ జన్మలు వస్తాయి అంటారు ప్రభు? అదేమన్నా చెప్పండి. అందుకే మనం శుద్ధ సత్వానికి వెళ్ళాలన్నమాట. నిస్త్రయగుణ్యో భవార్జున, నేను చెప్పినట్టుగా పాయింట్ అనేది మన గుణాలు దాటి మనం వెళ్ళాలన్నమాట. అంటే మనకి ఇల్లు ఉందన్నమాట. ఆ ఇంటికి 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఫస్ట్ ఫ్లోరు, ఒకటి సెకండ్ ఫ్లోరు, ఒకటి థర్డ్ ఫ్లోరు, ఒకటి 4th ఫ్లోర్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ తమో అనుకున్నాం అనుకోండి, సెకండ్ ఫ్లోర్ రజోగుణం, థర్డ్ ఫ్లోర్ సత్వగుణం, 4th ఫ్లోర్ వచ్చేసి శుద్ధ సత్వగుణం అన్నమాట. సో మనం శుద్ధ గుణానికి వెళ్ళాలంటే మనం తమోగుణం నుంచి రజోగుణంకి వెళ్ళాలి, రజోగుణం నుంచి సత్వగుణానికి వెళ్ళాలి, అక్కడి నుంచే మనం శుద్ధ సత్వానికి వెళ్తాం అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇవన్నీ సత్వగుణం కూడా మనం ఉండాలి, వాటిని సాధన దాటాలన్నమాట. సో మనం సత్వగుణంలో ఉండి కృష్ణ చేత సాధన చేసి సంపూర్ణంగా మనం ఆ శుద్ధ సత్వాన్ని చేరుకోకుండా మరణిస్తే గనుక ఏమవుతుంది అని క్వశ్చన్ మాట ఎగ్జాక్ట్ గానే. ఓకే, సో దీనికి భగవద్గీతలో కృష్ణ చెప్తారన్నమాట, యోగ భ్రష్టోభి జాయతే శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే. అంటే కృష్ణ చేత సాధన చేశారు, కానీ ఈ భక్తి యోగాన్ని సంపూర్ణం చేయకుండా వాళ్ళ మధ్యలో ఆగిపోయి మరణించారన్నమాట. వాళ్ళు యోగ భ్రష్టులు అని చెప్తారన్నమాట. యోగ భ్రష్టులు అని చెప్పేసి అన్నమాట. ఎవరైతే యోగ భ్రష్టులు ఉన్నారో వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఉన్నత లోకాల్లో కొంతకాలం ఉంటారన్నమాట. ఓకే, కానీ అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ యొక్క
మంచి పుట్టుక వాళ్ళకి భగవంతుడు ఇస్తాడనమాట, మంచి జన్మ ఇస్తాడనమాట. ఎవరి మధ్యలో? శుచీనాం, ఎవరైతే భక్తులు ఉంటారో సో వాళ్ళ యొక్క కుటుంబాల్లో వాళ్ళకి జన్మిస్తారన్నమాట అండి. అప్పుడు ఆ యొక్క భక్తుడు లేదా భక్తురాలు అన్నమాట తనకి ఇంతకు ముందున్న సాధన ఆ యొక్క వాసన ద్వారా మళ్ళీ ఆ యొక్క కృష్ణ చైతన్యానికి ఆ భక్తికి ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అయ్యి దాన్ని సాధన చేసి తీవ్రంగా సాధన చేసి సిద్ధిని పొంది అతను విముక్తి లభిస్తుంది ఆ రకంగా అన్నమాట. ఓకే, సో కాబట్టి మనం ఆ కృష్ణ చైతన్యాన్ని అంతవరకు వెయిట్ చేయకుండా మళ్ళీ జన్మలన్నీ పెట్టుకోకుండా మనకి ఉన్న అవకాశాన్ని, మనకి దక్కిన అవకాశాన్ని ఈ జన్మలోనే సంపూర్ణం చేసుకోవాలన్నమాట, సద్వినియోగం చేసుకోవాలి సంపూర్ణంగా. అంటే మనం జపం బాగా చేస్తే గనక గురువు గారు శ్రీకృష్ణుడు మన గురువు సాధు శాస్త్ర చెప్పిన దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుని మంచిగా సాధన చేస్తే కనుక ఈ జన్మలోనే ఫినిష్ ఆఫ్. మన ప్రభుపాదులు ఏం చెప్తారంటే ముఖ్యంగాని ఫినిష్ ఆఫ్ బిజినెస్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ అని చెప్తారన్నమాట. అంత శక్తి కృష్ణ చైతన్యానికి ఉన్నది. మనం దాని యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకుని మన సాధన కూడా అంతే తీవ్రంగా ఉండాలన్నమాట. అంతే ఆ యొక్క డిటర్మినేషన్, ఆ సంకల్పంతో గట్టి సంకల్పం సాధన చేయాలన్నమాట. మళ్ళీ ఎందుకు ఇంకో అవకాశం మనకి, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు అనవసరం. కానీ మళ్ళీ ఏమవుతుందో తెలియదు నెక్స్ట్ జన్మలో. ఒక్కోసారి మాయలో పడిపోయి మనం రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోవచ్చు కూడా. కాబట్టి మళ్ళీ ఛాన్స్ తీసుకోవద్దు అన్నమాట, ఈ జన్మలో కంప్లీట్ చేసేయాలన్నమాట. సో అంత శక్తి కృష్ణ చైతన్యానికి ఉన్నది ఖచ్చితంగా అన్నమాట. కానీ మనం ఆ రకంగా సాధన చేయాలన్నమాట. హరే కృష్ణ ప్రభు. కెన్ ఐ టేక్ లాస్ట్ 2 questions ప్రభు? పాండురంగ ప్రభు, కెన్ ఆస్క్ వన్ క్వశ్చన్? ఎస్ ప్రభు. హరే కృష్ణ. పాండురంగ ప్రభు, దయచేసి మీ క్వశ్చన్ అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. వర్ణాలు, ఆశ్రమాలు, ఈ వర్ణాలు ఆశ్రమాల ఆధారంగా ఈ యొక్క గుణాలు అనేటువంటివి మరి మారుతుంటాయి కదా ప్రభు. ఇప్పుడు క్షత్రియ ఉన్నారు, ఖచ్చితంగా ఆయన రజోగుణం కలిగి ఉండాలి కదా. ఇది ఎట్లా, ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది ఒకసారి వివరణ. సో మనకి గుడ్ క్వశ్చన్ మాట ఇది. ఈ గుణాల ద్వారానే వర్ణాలు వస్తాయన్నమాట. సత్వగుణం ఉండేవాళ్ళు బ్రాహ్మణులు అన్నమాట, రజోగుణం ఉండేవాళ్ళు క్షత్రియులు, తమోగుణం ఉండేవాళ్ళు శూద్రులు అన్నమాట. ఈ యొక్క తమోగుణము రజోగుణం కాంబినేషన్ వచ్చేసేసి వైశ్యులు అన్నమాట. సో ఈ రకంగా ఈ 3 గుణాల ఆధారంగా కూడా మనకి ఈ 4 వర్ణాలు వస్తున్నాయి అన్నమాట. సో ఈ యొక్క క్షత్రియ గుణం చూసామనుకోండి, వాళ్ళ హీరోయిక్ నేచర్ అన్నమాట. కొంతమంది చూస్తూ ఉంటాం అన్నమాట, వాళ్ళు ముందుంటారు గొడవలకు మాట. ఏదైనా సరే డేరింగ్ ఎక్కువ, ధైర్యం ఎక్కువ మాట వాళ్ళకి. ఓకే, వాళ్ళు నేనే లీడర్గా ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇటువంటి గుణాలు స్వతహాగా కొన్ని మందిలో ఉంటాయి. అవి నాయకత్వ లక్షణాలు అని చెప్పేసి మన బౌద్ధ ప్రపంచంలో బాగా చెప్తూ ఉంటారు. ఓకే, కానీ క్షత్రియ గుణం అన్నమాట. దానికన్నా ఉత్తమ గుణం వచ్చేసి సత్వగుణం అన్నమాట. ఓకే, సో ఆ యొక్క గుణాల్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టుగానే మన కృష్ణ చైతన్య సాధన ద్వారా మనం దాని నుంచి బయటపడచ్చు అన్నమాట. ఆన్ డైలీ బేసిస్ చేయాలి ఇవన్నీ కూడా. ఓకే, ఒకరోజు చేయకపోతే ఒక్కోసారి మళ్ళీ ఆ ప్రభావం లోనైపోతాం అన్నమాట, ఆ గుణాల ప్రభావం లోనైపోతూ ఉంటాం. మనం ఎప్పుడైతే 16 మాలు కరెక్ట్గా చేస్తూ ఉంటామో ప్రతిరోజు, ఓకే, ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం ప్రతిరోజు కూడా విని అర్థం చేసుకుని దాని ప్రకారం మనం జీవించిన ప్రయత్నిస్తూ ఉంటామో, ఓకే, ఎప్పుడైతే ప్రసాదం తీసుకుంటూ ఉంటామో మన గుణాల ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట మన జీవితంలో. మనం తమోగుణం ఉండొచ్చు, లేదా రజోగుణం ఉండొచ్చు, క్షత్రియ గుణాలు బాగా ఉండొచ్చు. ఎప్పుడు ఈ క్షత్రియ గుణాలు బాగా పెరుగుతూ అవుతుందంటే ఎప్పుడు కూడా ఆందోళన మనసులో మాట, యాంగ్జైటీ. అండ్ దెన్ ఎప్పుడు కూడా ఆ యొక్క మిజరీ, ఆ బాధల మాట. ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో, లీడర్ అంటే ఏంటి, కంట్రోల్ చేసేవారు అన్నమాట. ఓకే, చాలా జాగ్రత్తగా ఉన్న లీడర్స్ అనేవాళ్ళు అనమాట. కృష్ణ కాన్షియస్ లీడర్స్ లో ఉండాలి, కానీ మనం భౌతికమైన లీడర్స్ గా ఉన్నామంటే మాత్రం
ఎక్కువ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఎక్కువ కంట్రోల్ చేస్తూ ఉంటామో మన మనశ్శాంతి పోతుంది. ఎందుకంటే కంట్రోల్ చేసేవాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యొక్క స్థానాన్ని మనం తీసుకుని మనం ప్రయత్నించామనుకో మనకి ప్రశాంతి ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి డైలీ బేసిస్ మీద ఎలాగైతే ఛార్జింగ్ పెడతాం ప్రతిరోజు మనం మొబైల్కి, రోజంతా పనిచేస్తుంది, అదే రకంగా మన 16 మాల సాధన, ఈ యొక్క కృష్ణ కథ విని మనం ఆ రకంగా ఆ జీవితాన్ని ఆ రోజుకి మనం సాగిస్తూ ఉంటే కనుక గుణాల ప్రభావం తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ రకంగా చేయగా ఒకరోజు సంపూర్ణంగా బయట రావచ్చు అన్నమాట, సాధ్యం అవుతుంది. నారదుని అలాగే ఆయన తపస్సు చేశాడు. ఆయన తల్లి చనిపోతుంది అన్నమాట. తల్లి చనిపోతే పిల్లవాడు ఒకడే అయిపోతాడు. ఆయనకి అప్పటికి 5 ఏళ్ళ వయసు అన్నమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ హిమాలయాలకు వెళ్తాడనమాట. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన కూర్చొని తపస్సు ఆరంభిస్తారన్నమాట. తపస్సు చేయగానే ఒక మొమెంట్ పాటు భగవంతుడికి సాక్షాత్కారం లభిస్తుందన్నమాట ఆయనకి. ఆ లభించగానే ఎంతో ఆనందం అన్నమాట, ఇంకా ప్రేమానందం అన్నమాట. అన్ని ఇంద్రియాలు కూడా సంపూర్ణ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క ఆనందం అనేది తట్టుకోలేకపోతాడు ఆయన, చాలా బాగుంటుంది అన్నమాట. కానీ భగవంతుడు ఒక్కసారి వచ్చి మళ్ళీ ఆయన అంతధనం అయిపోతారు అన్నమాట. ఇదేంటి ఇంత ఆనందం మళ్ళీ పోయింది, మళ్ళీ సంపాదించని చెప్పేసి మళ్ళీ కూర్చుంటాడు తపస్సులో అన్నమాట, సంపాదించాలని చెప్పేసి. కానీ భగవంతు సాక్ష్యం లభించదన్నమాట, ఆయన డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు అన్నమాట. అప్పుడు భగవంతుడు అశరీరవంతో చెప్తారన్నమాట. ఆయన అశరీరవంతో చెప్తారన్నమాట, ఏమని, నాయన ఈ రకంగా నువ్వు తపస్సు చేయి, నువ్వు సిద్ధి పొందుతావు, నన్ను ఎల్లప్పుడూ చూసే విధంగా నీకు ఆ యొక్క కృప అనేది లభిస్తుందని చెప్తానమాట ఆయన. సో దాంతో ఆయన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ఎన్నాళ్ళు చేస్తాడంటే ఆయన ముసవాడు అయిపోయిందో చేస్తాడనమాట. ఓకే, కానీ బికమ్స్ ఓల్డ్, ఆయన శరీరం తెంచిన తర్వాత ఆ మరుజన్మ వచ్చేసి ఆయనకి నారదముని జనం అనమాట. ఓకే, ఒక్కసారి గుణాల ప్రభావం నుంచి బయట రావాలంటే చాలా కాలం పడుతుంది అన్నమాట. మీరు చూడొచ్చు, విశ్వామిత్రముని ఆయన చాలా గొప్ప ఋషి అన్నమాట. గాయత్రి మంత్రాన్ని ఆయన ఉపదేశించింది ఆయనే ఫస్ట్ టైం అన్నమాట. ఓకే, ఈ యొక్క మనుషుల్లో మాట ఆయన ముందు ఆశ్రమం చూసామనుకోండి, ఆయన రాజు, చాలా బలమైన రాజు మాట ఆయన. కానీ వాల్మీకి కాదు, ఆయన పేరేంటి, వశిష్ఠమునితో ఆయన యుద్ధం మనస్పర్ధలు వస్తాయన్నమాట ఆయనకి. సో దానికోసం ఆయన తపస్సు చేస్తారు. తపస్సు చేసి ఆ రజోగుణాలు, క్షత్రియ గుణాలు మొత్తాన్ని కూడా ఆయన ప్యూరిఫై చేసుకుని ఈ యొక్క సత్వగుణానికి వస్తారనమాట ఆయన. ఓకే, కాబట్టి ఆ రకంగా తపస్సు ద్వారా, ఆ యొక్క అంటే సాధన ద్వారా మనం బయట రావాలి తప్పితే ఇంకో మార్గం లేదు. మనం సాధన చేయకపోతే ఆ రోజుకి ఆ గుణాల ప్రభావం పెరిగిపోతాయి. మనం ఏవో పనికిమాలి పని చేస్తూ ఉంటాము, దాని వలన వచ్చే ఫలితాలు, ప్రభావాలకి మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది మొత్తంతో జీవితంలో. కాబట్టి మనం సాధన చేయాలి, కొద్దిగా ఓపికతో ఉండాలి. ఓపిక చాలా అవసరం ఈ భౌతిక ప్రపంచంలో. ఓకే, ఈ ఓపిక సాధన చేయాలన్నమాట. అంటే సాధనమైన పనులు సమకూరు దల్లో అన్నట్టు మనం ఓపికతో మనం సాధన చేస్తూ ఉంటే గనక అన్ని సర్దుకుంటాయి అన్నమాట. కోప్పడిపోయి గొడవలు పెట్టేసుకుని పగా ప్రతీకాలు తీర్చేసేసుకుని ఈయన కూడా క్షత్రియ గుణం అన్నమాట. సో కాబట్టి మనం ఓపికగా ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. తాబేలు, ఎగ్జాంపుల్ ఆఫ్ తాబేలు అన్నమాట. ఈ టార్టాయిస్ అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఏదో చెక్క బిల్డప్ చేసేసి ధమాన్ని పడిపోవడం కాదన్నమాట. సో మనం జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. డే ఆఫ్టర్ డే అని ప్రశాంతంగా ఉండాలి, కొద్దిగా ఓపికతో ఉండాలి. అప్పుడే సాధ్యం అవుతాయి అన్ని కూడా అన్నమాట. ఓకే, హరే కృష్ణ ప్రభు. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్రభు. ఉషా మాతాజీ చాట్ బాక్స్ నుంచి అడిగారు ప్రభు. మాతాజీ టీచర్ ప్రభు, బహునాం జన్మనాం అంతే శ్లోకం భగవద్గీతలో చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగారంటే ప్రభు, ఇఫ్ ఏ క్యాట్ ఈస్ గోయింగ్ టు డై, ఏ క్యాట్ డజంట్ ఈట్ ఎనీ ప్రసాద్ ఆర్ does not hear any nama sankirtana, according to their karma, which body it will get in their next life ప్రభు? ఉషా మాతాజీ అడిగారు ప్రభు. అంటే మనకి జంతువులకి ఆటోమేటిక్ గా పైకి వెళ్తూ ఉంటారు అన్నమాట. జంతువులకి పాపాలు ఉండవు, పుణ్యాలు ఉండవు అన్నమాట. పాపాలు పుణ్యాలు ఉండేవి మనిషికి మాత్రమే.
పాపాలు చేస్తే కింద పడిపోతూ ఉంటాడు, కింద లోకాలకు వెళ్తూ ఉంటాడు, జంతువులు జన్మ లభిస్తూ ఉంటాయి. అదే రకంగా పుణ్యం చేస్తే గనక అతనికి మంచి శరీరము, ఉత్తమ లోకాలు లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనిషికి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనిషి బాగా పాపాలు చేసి వాడు ఒక ఇన్సెక్ట్ అయిపోయాడు అనుకోండి, ఒక క్రిమిలాగా మారాడు అనుకో, ఆ క్రిమిలా కొంతకాలం జీవించాడు వాడు. ఓకే, అయిపోయింది ఆ జీవితం. ఆ తర్వాత పైకి వెళ్తారనమాట. అంటే పక్షులో లేకపోతే ఇంకా మిత్ర జంతువులో ఇలా వెళ్తారనమాట. ఇప్పుడు పిల్లిలాగా జన్మించాడు అతను, ఆ పిల్లి జీవితం అయిపోయింది. ఆ తర్వాత పై జీవితాలకు వెళ్తారు, పై జీవరాశులకు వెళ్తారనమాట. అంటే మనిషి కావచ్చు, మనిషి అవ్వచ్చు. ఆ చేసిన కర్మల ప్రకారం డిపెండ్ ఉంటుంది అనమాట. అది కర్మలు అక్కడితో ఆ పిల్లి జీవితంతో అంతం అయిపోతే గనక దెన్ హిల్ బికమ్ హ్యూమన్ బీయింగ్ మాత్రమే. లేదు ఇంకా కొన్నాయంటే, ఇంకా కొన్ని ఉన్నాయంటే కనుక ఇంకొక ఉన్నతమైన జీవరాశి జన్మ లభిస్తుంది అతనికి. అంటే ఒక పులిలాగానో సంథింగ్ లాగానో ఏదో రకంగా అతనికి లభిస్తుంది అన్నమాట. సో కాబట్టి జంతువులకి పుణ్యాలు పాపాలు ఉండవు, ఆటోమేటిక్ గా ఆ పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. కానీ మనిషి అనేవాడు సరైన పని చేయకపోతే కింద పడిపోతాడు, మళ్ళీ పైకి వెళ్ళాలి స్లోగా అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటనింగ్ us ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. జంతువులకు అజ్ఞానం ఉండడం వల్ల అలా జరుగుతుంది కదా ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దయచేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటేనా దయచేసి కమింగ్ క్లాస్ లో అడగండి మాతాజీ. సో ప్రభు ఈస్ హ్యావింగ్ అదర్ సర్వీసెస్.